ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి ఆదరణ ఎంతో గొప్పది. తల్లి లేదా అమ్మ అనే మాట ముందు చూశారు, అది ఎంతో మృదువుగా ఉంటుంది. తల్లి తన బిడ్డ యొక్క దుఃఖాన్ని తను అర్థం చేసుకుంటుంది. అది ఎలాగంటే తన బిడ్డను గుండెలకు గట్టిగా హత్తుకుని బిడ్డ బాధనంతా తన హృదయంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు బిడ్డ తన హృదయంలో ఉన్న బాధనంతా తన తల్లితో చెప్పుకుంటుంది. అప్పుడు బిడ్డ తన తల్లి ఇచ్చే ఓదార్పును తన తల్లి దగ్గర నుంచి పొందుకుంటుంది. ఈ లోకంలో ఎంతోమంది ఆదరించిన తల్లి ఆదరించినంతగా, ఓదార్చినంతగా ఎవరూ చేయలేరు. దేవుడు తల్లి పాత్రలో తాను ఇముడ్చుకున్నారు. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇది ఎంత మంచితనం! అంతేకాదు, ఆయన మనకి తండ్రిలాగా ఉన్నాడన్న సంగతి మన అందరికీ తెలుసు. అయితే ఆయన తండ్రిలాగా తల్లిలాగా రెండు విధాలైన ప్రేమ మన ఎడల చూపిస్తున్నారు. ఇది మనలను పరిశుద్ధమైన దేవుని సహవాసాన్ని, దేవుని మీద నమ్మకాన్ని, పవిత్రమైన విశ్రాంతి ఇస్తుంది. దేవుడే మనకు ఆదరణకర్తగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి దుఃఖం కూడా నిలిచి ఉండదు. మన కష్టాలను ఆయనకి చెప్పుకుందాం. మనం ఎన్ని నిట్టూర్పులు కన్నీళ్లు ఉన్నప్పటికీ ఆయనతో వాటిని పంచుకున్నప్పుడు ఆయన మనలను తృణీకరించక శ్రద్ధగా చూసుకుంటాడు. మన తల్లి మనలను ఎలా త్రోసివేయదో అలాగే మన తల్లి మన బలహీనతను ఎలా భరిస్తుందో అలాగే మన దేవుడు కూడా మనను త్రోసివేయుడు, అలాగే మనల్ని భరిస్తాడు. మన తల్లిలా దేవుడు కూడా మన అతిక్రమములను, మన దోషాలను క్షమిస్తాడు. ఆయన మన తల్లి కంటే ఎక్కువగా ప్రభావపూరితంగా, జ్ఞానయుక్తంగా పనిచేస్తాడు. మరి ఒక మాట ఏమిటంటే, ఏ తల్లి తన బిడ్డ విషయమై విసుకుపోదు, అలాగే దేవుడు మన విషయంలో విసుకుపోడు. మన ప్రేమ గల దేవునితో రోజును ప్రారంభిద్దాం. అలాగే ప్రతిరోజు ఆయనతోనే ముగిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీ ఆదరణ, మీ ప్రేమ మా పట్ల ఏ విధంగా ఉంటుందో మరి ఒకసారి మేము వినడానికి, మరొకసారి మేము సంతోషించటానికి, ధైర్యం తెచ్చుకోవడానికి మీరే కృప చూపించారు. ఒక తల్లిలాగా మీరు మమ్మల్ని ఆదరించే దేవుడుగా మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ పిల్లల్ని మీరు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహం కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం మీరు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాతలన్నీ మీరు తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.